ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి సూపర్ గా కొట్టావు. తనకి ఇలాగే తిక్క కుదరాలి. ఎంతో కష్టపడి బాలగారు బొమ్మ గీస్తే చింపేస్తావా? ఆయన్ని హర్ట్ చేయాలని ఎలా అనిపించింది నీకు? నువ్వు నన్ను ఏమైనా అను, పడతాను. బాలగారి జోలికొస్తే మాత్రం పళ్ళు రోలగొడతాను. నిత్య ఇంటి అతిథి, తను ఎలా కొడతారు? ఇంటి అతిథైతే ఈ ఇంటి వారసున్నే బాధ పెడుతుందా? ఈ ఇంటి అతిథి అని ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటుంది? నీ నిజ స్వరూపం తెలియకుండా ఎన్ని రోజులని ముసుగేసుకుంటావు? దొరుకుతుంది, ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఆ రోజు ఎవరి బుద్ధులు ఎలాంటివో, ఎవరి ఉద్దేశాలు ఏంటో అన్నీ బయటపడతాయి. ఏంటి, ఏమైంది? చూడండి బామ్మగారు, నన్ను కొట్టిందే కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు నిత్యను కొట్టావా? బామ్మ, నిత్యదే తప్పు. అవును బామ్మ, ఇందులో వదిన తప్పేమీ లేదు. అన్నయ్య చాలా కష్టపడి బొమ్మ గీస్తే ఆ బొమ్మని నిత్య చింపేసింది. నీకు తన మీద కోపం ఉంటే ఉండొచ్చు, బాలను ఎలా హర్ట్ చేస్తావు? మా బాలకి వాడు వేసే బొమ్మలంటే చాలా ఇష్టం. వదిన, నిత్య ఆ బొమ్మని ఎందుకు చింపేసిందంటే బాలాని తన వైపుకు తిప్పుకుంటుందని, తనే లోకంగా మార్చుకుంటుందన్న కోపంతో చింపేసిందంతే. అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా మా బాల తన బొమ్మే వేశాడంటే ఎలా నేర్పించిందో చూడండి మన బాలకి. అందుకే బామ్మగారు, ఆ త్రిపుర ఆడుతున్న నాటకాలు చూసి భరించలేక బాలగారి మనసు నొచ్చుకుంటుందని తెలిసినా సరే ఆ బొమ్మను చింపేశాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? గాయత్రి, నువ్వుండు. కన్నయ్య, ఏంటిది? నువ్వు ఎవరి బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు వేయకూడదు. నా సుందరి బొమ్మే కదా బామ్మ. నా మాట విను కన్నయ్య. హలో, యా యా ఐమ్ కమింగ్, వస్తున్నా. అన్నయ్య, మనకు ఆఫీస్లో చిన్న పని ఉంది, వెళ్దాం పద. ఆఫీస్కి నేను రాను. నేను ఆఫీస్కి వస్తే బాబాయ్, పిన్ని, నిత్య, సుందరి నేర్పిస్తారు. నేను రాను. చూసావా అమ్మా, బాలాతో ఎన్ని మాటలు అనిపిస్తుందో. అత్తయ్య, మన బాలని కొంతమందికి దూరంగా ఉంచితే మంచిదని నాకు అనిపిస్తోంది. అన్నయ్య, మనం వెళ్ళాలి. మనం చిట్ ఫండ్ కంపెనీలో కొన్ని పేమెంట్స్ చేయాలి, వాటికి మనం సంతకాలు చేయాలి. పదన్నయ్య. అయినా సరే నేను రాను. నాన్న, అర్జెంట్ వర్క్ అంట, వెళ్ళాలమ్మా నువ్వు. బాలా, ఆఫీస్కి వెళ్ళేసి సంతకాలు పెట్టేసి వచ్చేసాయి. అప్పుడు సుందరి ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటే అందరూ వద్దన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళను. బాలగారు, మీరు వెళ్ళండి. ఇంపార్టెంట్ పని అని అంటున్నారు కదా,
మరి నువ్వు వస్తే వస్తుందరి. మీరు వెళ్ళండి, వెనకాల మీకు బాక్స్ తీసుకుని వస్తాను. అలా అయితే సరే. ఆనంద్ పదరా వెళ్దాం. ఉండు. సుందరి. ఏంటి బాలాగారు? డాడీ బయటికి వెళ్తుంటే మమ్మీ ఎదురు వస్తుంది. అలాగే నేను బయటికి వెళ్తున్నాను కదా, నాకు నువ్వు ఎదురు రా. రా. నన్ను చెంపదెబ్బ కొట్టిన త్రిపురని వదిలిపెట్టను. ఏం చేస్తావు? బాలాకి కలిసి రావాలని ఆ త్రిపుర ఎదురొచ్చింది కదా, అక్కడ ఆఫీస్ దగ్గర బాలాకి ఏదో ఒక ప్రమాదం క్రియేట్ చేస్తే. అర్థమైంది. ఆ త్రిపుర ఎదురొచ్చింది కాబట్టే బాలాకి ప్రమాదం జరిగిందని చెప్పి బామ్మ దృష్టిలో త్రిపురను బ్యాట్ చేసి ఇక్కడి నుంచి తన్ని గెంటేయొచ్చు, అంతే కదా? అనయ్య, నువ్వు ఇక్కడ కొంచెం సైలెంట్గా ఉండాలి. అలాగే రా, సైలెంట్గా ఉంటాం. సరే, నువ్వు ఈ క్యాబిన్లో కూర్చో, నేను వస్తాను. అనంతు, అనంతు, అనంతు. ఏంటన్నయ్య? అనంతు, ఈ క్యాబిన్ ఇంతకు ముందు ఉన్నట్టు లేదెందుకు? అనయ్య, అదేం లేదులే. లేదురా, ఇక్కడ ఎవరో దేనికోసమో వచ్చి మొత్తం అంతా వెతికినట్టు అన్ని కదిపి పక్కన పెట్టారు. అదిగో ఆ ఫైల్స్ చూడు, ఇది చూడు. అనయ్య, మన ఆఫీస్లో నీ క్యాబిన్లోకి ఎవరు వస్తారన్నయ్య? వెళ్ళి హ్యాపీగా కూర్చొని ల్యాప్టాప్లో కార్టూన్ చూసుకో. కార్టూనా? చూస్తా.